తెలంగాణలో బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఓ క్లిష్ట సమస్యగా మారింది. రాష్ట్రంలో కొత్త పార్టీ చీఫ్ ఎవరవుతారనే దానిపై బీజేపీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ పదవికి అనేక మంది కీలక నేతలు పోటీ పడుతుండటంతో అధిష్టానం ముందెన్నడూ లేనంత కఠిన నిర్ణయాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధ్యక్ష రేసులో ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్లు ప్రస్తావనలోకి వచ్చాయి. అంతేకాదు బండి సంజయ్ కూడా ఈ జాబితాలో కొనసాగుతున్నారు. అయితే కేంద్రంలో తనకు అప్పగించిన బాధ్యతల కారణంగా అధ్యక్ష పదవి వద్దని ఆయన సన్నిహితులతో చెబుతున్నట్లు సమాచారం. ఈ రేసులో మరో ఆసక్తికర పరిణామం ఏంటంటే మహిళా నేతగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పేరు తెరపైకి రావడం. అదేవిధంగా బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు పేరు కూడా బలంగా వినిపిస్తోంది. తెలంగాణ బీజేపీలోని పలువురు కీలక నేతలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి నష్టమేంటో అంచనా వేసే క్రమంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇక బీజేపీ అధిష్టానం ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అధ్యక్షుల నియామకాన్ని పూర్తి చేసినప్పటికీ తెలంగాణలో మాత్రం అభిప్రాయ భేదాలు భగ్గుమంటున్నాయి. సోషల్ మీడియాలో కూడా నేతల అనుచర వర్గాలు తమ నేతకే అధ్యక్ష పదవి దక్కాలని ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం అభిప్రాయ సేకరణ చేయాల్సిన బాధ్యత కేంద్ర బీజేపీ ఇన్ఛార్జ్ శోభకు ఉంది. అయితే ఆమె రాష్ట్ర పర్యటన ఆలస్యం కావడం వెనుక వివిధ కారణాలున్నాయని భావిస్తున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం పరిస్థితిని సమీక్షించి తగిన సమయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరు నియమితులవుతారనేది తేల్చని ఈ రాజకీయ అసమీకరణం పార్టీకి ఏ దిశగా మార్గం చూపిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.